శ్రీశైలం జలాశయం నుంచి 3 గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల చేయడంతో నాగార్జున సాగర్ కు వరద నీరు పోటెత్తుతోంది. ప్రాజెక్టు ఇన్ఫ్లో 54,772 క్యూసెక్కులు ఉండగా అవుట్ఫ్లో 6,744 క్యూసెక్కులుగా ఉంది. నాగార్జున సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు. ప్రస్తుత నీటి మట్టం 512.60 అడుగులకు చేరింది. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.50. శ్రీశైలం జలాశయం నుంచి 3 గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల చేయడంతో నాగార్జున సాగర్ కు వరద నీరు పోటెత్తుతోంది. ప్రాజెక్టు ఇన్ఫ్లో 54,772 క్యూసెక్కులు ఉండగా అవుట్ఫ్లో 6,744 క్యూసెక్కులుగా ఉంది. నాగార్జున సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు. ప్రస్తుత నీటి మట్టం 512.60 అడుగులకు చేరింది. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.50 టీఎంసీలు కాగా ప్రస్తుతం 135.78 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి జానయ్య అందిస్తారు. జానయ్య. వైశాలి, కృష్ణా బేసిన్ కి సంబంధించి ఎగువ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాజెక్టులన్నీ కూడా నిండు కుండలా మారడం తోటి వరద కూడా అలాగే ఇంకా కొనసాగుతుండడం తోటి శ్రీశైలం ప్రాజెక్టు కూడా జలకలను సంతరించుకోవడం తోటి పూర్తి స్థాయి సామర్థ్యానికి చేరుకునే క్రమంలో పైనుంచి వస్తున్నటువంటి ఇన్ఫ్లోను యథావిధిగా కిందికి వదిలే విధంగా ఈ రోజు శ్రీశైలం డ్యామ్ కు సంబంధించి 3 క్రస్ట్ గేట్లను ఎత్తి నాగార్జున సాగర్ కు నీటిని విడుదల చేస్తున్నారు. అయితే నాగార్జున సాగర్ ప్రాజెక్టు కు సంబంధించి మొత్తం 590 అడుగులకు గాను మొత్తం ఇప్పుడు ప్రస్తుతానికి మాత్రం 512 అడుగుల 512.60 అడుగులకు చేరుకోవడం జరిగింది. దీంతో పాటు ఏదైతే శ్రీశైలం నుంచి వస్తున్నటువంటి ఈ వరద తోటి రేపటి వరకు ఏదైతే శ్రీశైలం డ్యామ్ ఎత్తినటువంటి నీరంతా కూడా రేపటి వరకు నాగార్జున సాగర్ కు చేరుకోవడం జరుగుతుంది. ఇటు విద్యుత్ ఉత్పాదన ద్వారా కూడా శ్రీశైలానికి సంబంధించి కుడి ఎడమ కాలువలకు సంబంధించి జరుగుతున్నటువంటి విద్యుత్ ఉత్పాదన తోటి కూడా వస్తున్నటువంటి ఇన్ఫ్లో ప్రస్తుతం నాగార్జున సాగర్ కు వస్తుంది. దీంతో పాటు ఇప్పుడు 3 క్రస్ట్ గేట్లను ఎత్తి దిగువకు నీరు వదలడంతో మొత్తం నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు 1,00,000 పైగా క్యూసెక్కులు రేపటి వరకు పెరిగే అవకాశం అయితే కనబడుతుంది. ప్రస్తుతం ఉన్నటువంటి 512 అడుగులు నీటి సామర్థ్యానికి సంబంధించి పూర్తి స్థాయి 12 టీఎంసీలకు గాను ప్రస్తుతం 136 టీఎంసీలుగా నిల్వ ఉంది. దీనికి సంబంధించి మొత్తం ఇంకా 176 టీఎంసీలు నీరు నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ లో నిండాలంటే 176 టీఎంసీల నీరు కావాల్సి ఉంటుంది. దీంతో పాటు 78 అడుగుల నీటి మట్టం పెరగాల్సి ఉంటుంది. అంటే శ్రీశైలం కి పైనుంచి వస్తున్నటువంటి ఇన్ఫ్లో కూడా 4 లక్షలకు పైగా క్యూసెక్ల నీరు వస్తుండడం తోటి నాగార్జున సాగర్ ప్రాజెక్టు కూడా రేపు శ్రీశైలానికి సంబంధించి మరిన్ని గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేసే అవకాశం ఉండడం తోటి నాగార్జున సాగర్ ప్రాజెక్టు కూడా పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యానికి చేరుకునే అవకాశం ఉందని కూడా అధికారులు తెలుపుతున్నారు. ఎందుకంటే పైనుంచి వస్తున్నటువంటి కృష్ణా బేసిన్ కర్ణాటకలో కురుస్తున్నటువంటి వర్షాలతోటి ఇటు ఆల్మట్టి కావచ్చు, జూరాల కావచ్చు, నారాయణపూర్ అలాగే శ్రీశైలం ఈ ప్రాజెక్టులకు సంబంధించి వరద ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో వారం రోజుల పాటు నాగార్జున సాగర్ కు మాత్రం ఇదే వరద కొనసాగితే మాత్రం నాగార్జున సాగర్ ప్రాజెక్టు కూడా పూర్తి స్థాయిలో నిండే అవకాశం కనపడుతుంది. అంటే గత 10 రోజుల క్రితం కనుక నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి నీటి నిల్వలు చూస్తే మాత్రం పూర్తి స్థాయి డెడ్ స్టోరేజ్ 503 అడుగులకు చేరుకోవడం జరిగింది. 120 టీఎంసీలు మాత్రమే నమోదుగా ఉండేది. దీంతో కేవలం తాగునీటి అవసరాల కోసమే ఇటు ఏపీకి కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఇటు హైదరాబాద్ కు సంబంధించి కూడా కేవలం తాగునీటి అవసరాలకు మాత్రమే నీటి విడుదల కొనసాగించారు. అయితే ఎగువ నుంచి వస్తున్నటువంటి ఫ్లడ్ నేపథ్యంలో శ్రీశైలం ప్రాజెక్టుకు సంబంధించి ఎడమ విద్యుత్ ఉత్పత్తి కేంద్రానికి సంబంధించి గత వారం రోజుల నుండి ఉత్పాదన కొనసాగింది. ఇప్పుడు 2 విద్యుత్ ఉత్పాదనకు సంబంధించి కుడి ఎడమలకు సంబంధించి కూడా
ఉత్పాదన జరుగుతున్న నేపథ్యంలో 54,000 క్యూసెక్కులు ఆ వరద వస్తుంది. ఇప్పుడు శ్రీశైలం ప్రాజెక్టు నుంచి ఏదైతే గేట్ల ద్వారా 76,000 క్యూసెక్లకు పైగా నీరు వస్తుండటంతో దాదాపుగా 1,00,000 వరకు ఈ ఫ్లడ్ నాగార్జున సాగర్ కు రేపు రోజు చేరుకునే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో నాగార్జున సాగర్ ఆయకట్టు సంబంధించి కూడా రైతులు మాత్రం ఆశ, అంటే సాగుకు సంబంధించి నీటి విడుదల ఉంటుందనేది కూడా వారు కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే గత సంవత్సరం నీటి సామర్థ్యం తక్కువగా ఉండడం, సాగుకు నీటి విడుదల చేయకపోవడంతో ఈసారైనా కూడా ప్రాజెక్టు నిండి సాగుకు నీటిని విడుదల చేస్తారనేది సందిగ్ధం మొన్నటి వరకు ఉండే. కానీ కర్ణాటకలో కురుస్తున్నటువంటి భారీ వర్షాలతోటి ఎగువ ఉన్నటువంటి కృష్ణా బేసిన్ సంబంధించి ప్రాజెక్టులు కూడా పూర్తి స్థాయిలో నీటి నిల్వ నిండడంతో ఇటు నాగార్జున సాగర్ కూడా నీరు వస్తుండడంతో సాగు కూడా రైతులు సన్నద్ధమయ్యేందుకు కూడా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే సాగర్ కి ఈ రోజు శ్రీశైలం గేట్లు ఎత్తి నీటిని విడుదల చేయడంతో వారి ఆశలు నిజమయ్యే అవకాశం అయితే కనబడుతుంది. మొత్తానికి నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు మాత్రం ఈ శ్రీశైలం ఫస్ట్ గేట్లు ఎత్తినటువంటి ఫ్లడ్ ఏదైతే ఉందో రేపటి వరకు మాత్రం నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు చేరుకునే అవకాశం అయితే కనబడుతుంది. వైశాఖ అయితే ఇప్పటికే నాగార్జున సాగర్ ప్రాజెక్టులో పూర్తి నీటి సామర్థ్యానికి చేరువలో ఉంది. అటు శ్రీశైలం నుండి నాగార్జున సాగర్ కు నీటిని వదిలితే రేపు ఎన్ని గేట్ల వరకు ఎత్తే అవకాశం ఉంది? శ్రీశైలం ప్రాజెక్టుకు సంబంధించి 4 లక్షలకు పైగా క్యూసెక్ల వరద వస్తున్న నేపథ్యం, మరో 7 అడుగుల పూర్తి స్థాయి అడుగుల నీటి సామర్థ్యం తక్కువ ఉండడం, అలాగే టీఎంసీలకు సంబంధించి కూడా ఎక్కువ నిల్వ ఉండడంతో శ్రీశైలానికి వరద వస్తున్న నేపథ్యంలో పైనుంచి వచ్చేటువంటి వరదను లెక్కల్లోకి తీసుకుంటూ ఇటు నాగార్జున సాగర్ కి నీటిని రిలీజ్ చేస్తాం. దీనికి సంబంధించి నాగార్జున సాగర్ ప్రాజెక్టు సంబంధించి అయితే ప్రస్తుతం 512 అడుగుల నీటి నిల్వ ఉంది. అయితే మొత్తం 590 అడుగులు సామర్థ్యం ఉంది. అయితే ఇంకా 78 అడుగుల సామర్థ్యానికి ఈ ఫ్లడ్ చేరుకోవాల్సి ఉంటుంది. అలాగే టీఎంసీలకు సంబంధించి కూడా ప్రస్తుతం 123 టీఎంసీలకు గాను నమోదుగా ఉన్నది. అయితే ఇంకా 176 అంటే 312 టీఎంసీల నీటి సామర్థ్యం, అంటే శ్రీశైలం కంటే నాగార్జున సాగర్ సామర్థ్యం, నీటి నిల్వ సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో శ్రీశైలం నుంచి మాత్రం ఎక్కువ ఫ్లడ్ వస్తేనే, వరద ఎక్కువగా వస్తేనే తప్ప నాగార్జున సాగర్ ఫుల్ అయ్యే అవకాశం, అంటే నిండే అవకాశం అయితే ఉండదు. ఎందుకంటే ఇటు ఆల్మట్టి కావచ్చు, నారాయణపూర్, జూరాల ఈ ప్రాజెక్ట్ లో నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకి అలాగే వరద కొనసాగితే మాత్రం వారం రోజుల పాటు ఇదే వరద కొనసాగితే తప్ప నాగార్జున సాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండే అవకాశం ఉండదు. ఎందుకంటే డెడ్ స్టోరేజ్ లో ఉన్న నేపథ్యంలో ఎక్కువ వరద రావాల్సి ఉన్న నేపథ్యంలో ఈ నాగార్జున సాగర్ చివరి ప్రాజెక్టు, అంటే దీని తర్వాత ఏదైతే పులిచింతల ప్రాజెక్ట్ ఉంటుంది, కానీ అక్కడ నీటి నిల్వ అనేది తక్కువ స్థాయిలో ఉంటుంది. కాబట్టి నాగార్జున సాగర్ ప్రాజెక్టే 2 రాష్ట్రాలకు, ఇటు ఆంధ్రప్రదేశ్ కానీ ఇటు తెలంగాణకు కానీ 2 రాష్ట్రాలకు తాగునీరు అందించేందుకు ఉన్నది. కాబట్టి నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిండాలంటే ఇదే వరద 4 లక్షల పైచిలకు వస్తున్నటువంటి శ్రీశైలం డ్యాం వరకు వస్తున్నటువంటి వరద 2 లక్షల 3 లక్షల పైగా నాగార్జున సాగర్ కు విడుదల చేస్తే తప్ప నాగార్జున సాగర్ ప్రాజెక్టు వారం 10 రోజుల పాటు ఫ్లడ్ వస్తే తప్ప నిండే అవకాశం అయితే కనబడలేదు. కానీ శ్రీశైలం ప్రాజెక్టుకు మాత్రం ఇప్పటికి కూడా 4 లక్షలకు పైగా క్యూసెక్ల వరద వస్తున్న నేపథ్యంలో ఈ గేట్లను మరిన్ని ప్రస్తుతం 3 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. 3 గేట్ల ద్వారా 76,000 క్యూసెక్లు విడుదలవుతుంది. అలాగే కుడి ఎడమ విద్యుత్ ఉత్పాదన కేంద్రాల నుంచి కూడా 56,000కు పైగా క్యూసెక్లు విడుదల చేస్తున్నారు. కానీ ఫ్లడ్ ఎక్కువ వస్తున్న నేపథ్యంలో రేపు మరిన్ని గేట్లు ఎత్తే అవకాశం ఉందనేది కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. ఇటు నాగార్జున సాగర్ సంబంధించి కూడా ఫ్లడ్ ఎక్కువగా వస్తుంది అనేది కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా అంచనా వేసుకుంటూ ఏదైతే శ్రీశైలం గేట్లు ఎత్తిన నేపథ్యంలో పరివాహక ప్రాంతాల్లో కూడా ఇప్పటికే అప్రమత్తం చేయడం, హెల్ప్ డెస్క్ ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మత్స్యకారులకు సంబంధించి కూడా వెళ్ళొద్దు అనేది కూడా అధికారులు ఇప్పటికే సూచనలు చేయడం జరిగింది. మొత్తానికి నాగార్జున సాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండాలంటే మాత్రం వారం నుండి 10-15 రోజుల వరకు ఫ్లడ్ ఎక్కువగా వస్తాయి, వరద ఎక్కువగా వస్తే తప్ప పూర్తి స్థాయిలో నిండే అవకాశం అయితే కనపడతలేదు. ఇటు తాగునీటికి ఇప్పటికే ఇటు ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి 6,500 క్యూసెక్లు
గత వారం 10 రోజుల నుండి వాళ్ళకి 4.5 టీఎంసీల నీటిని విడుదలకు వాళ్ళు అనుమతి కోరడం, కృష్ణా బోర్డు కూడా అనుమతి ఇవ్వడం తోటి గత 10 రోజుల నుండి కూడా వారికి 6,500 క్యూసెక్లు కుడి కాలువ ద్వారా వాటిని విడుదల చేస్తున్నారు. ఇటు ఎస్ఎల్బీసీకి సంబంధించి కూడా హైదరాబాద్ తాగునీటి అవసరాలకు 800 క్యూసెక్లు విడుదల చేస్తున్నారు. దీంతో వస్తున్నటువంటి ఇన్ఫ్లో ఎక్కువ ఉన్నది, అవుట్ ఫ్లో మాత్రం 6,000కు పైగా క్యూసెక్లు మాత్రమే వెళ్తుండడం తోటి నాగార్జున సాగర్ ప్రాజెక్టు సంబంధించి క్రమక్రమంగా నీటి నిల్వ సామర్థ్యం అయితే పెరుగుతుంది.